ఎగిరిపోయింది తెలుసా? నువ్వు సూపర్ మామా. అరే మామ, మన పక్కకెళ్ళి వాళ్ళు 10 అడుగుల విగ్రహం పెడుతున్నారంటరా. వాళ్ళ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎలాగైనా మనం కూడా వినాయకుడి బొమ్మ పెట్టాలరా. అవునా? మనం వాళ్ళకంటే 1 అడుగు విగ్రహం ఎక్కువ పెట్టాలరా. అరే మా మామకి చెప్పి టెంట్ సామాన్లు మొత్తం నేనే చూసుకుంటారా. మనము వినాయకుడు పెడదాం. పదండ్రా చందాకి. పదండ్రా. మనకున్న 2 రోజుల్లో 2 లక్షలు కంప్లీట్ అవ్వాలి. ఓకేనా? 2 కాదు మామ, 3 లక్షలు సంపాదించి పెద్ద విగ్రహం పెడదాం. ఇంకా ఇవే తగ్గించుకుంటే అంకుల్ బయటికి రాండి అంకుల్. వినాయకుడు చందా. ఏంట్రా అంకుల్ బయటికి రాడు? అంకుల్ లోపల దెబ్బ మూవీ చూస్తున్నట్టున్నాడు రా. ఏంటి బాబు, వినాయకుడు చందానా? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకోండి. డైలీ పులిహోర ప్రసాదాలు అన్ని ఇంటికి తెచ్చిస్తారుగా. లేదు, వినాయకుడు మీ ఇంట్లోనే పెడతాం. అప్పుడు రోజు మీకు నచ్చిన ప్రసాదం చేసుకొని తినండి. ఏంటి వెటకారమా? ఉప్పు కారం లేకపోతే ఇచ్చిందే 10 రూపాయలు, మళ్ళీ దాంట్లో ఆర్డర్లు వేస్తున్నాడు. అరే 2 రోజుల నుంచి తిరుగుతున్నాం కదరా. థమ్స్అప్ దాదాం పదండ్రా. మనము 2 రోజుల నుంచి కలెక్ట్ చేసింది ఇదే 1000 రూపాయలు. దాంట్లోంచి ఇప్పుడు నువ్వు థమ్స్అప్ లో ఉన్నావు అనుకో, సాయంత్రం ఎట్లాగా ఉంటావు వినాయకుడు బొమ్మ. అరే దాంట్లోంచి కొద్దిగా తీస్తే ఏం కాదులేరా, దేవుడు ఏం ఫీల్ కాడు కానీ. పదరా. సరే పద, వినాయకుడు కొద్దిగా టెంప్టింగ్ అని. ఆగండి, వెయిట్ 1 మినిట్. ఇప్పటి వరకు మనం ఎన్ని కోట్లు కలెక్ట్ చేసామో లెక్కేయండి. మన తిండి ఖర్చు తెరుగుల ఖర్చు తీసేస్తే ఒక 500 మిగిలిందిరా. 500? మనం కలెక్ట్ చేసిన దాంట్లో తినేకే ఎక్కువైపోగొట్టాం రా. ఇప్పుడు ఈ 500లతో వినాయకుడి బొమ్మ ఎలా కొనాలబ్బా? నాకొక ఐడియా ఉంది. అంకుల్ ఈ 300 తీసుకొని ఆ చిన్న బొమ్మని ఇక్కడ ఇచ్చేసాయి. అర్జెంట్ గా ఫిష్ ట్యాంక్ తీసుకొని రా అబ్బా. ఏ మామా నువ్వు సూపర్ రా.